క్రిస్మస్ అంటే కదా డెకరేషన్స్, రంగుల రంగుల బట్టలు వేసుకోవడం. మరి చిన్నపిల్లలు చెప్తా అన్నారు, క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం. అవును పిల్లరా, మరి యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఆరాధించారన్నది సత్యం. ఆయన ఆగమన కాలాన్ని 2గా విభజించారు, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఈ రోజున ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. మతం మనిషికి మధ్య గోడ కట్టేసింది. కులం మనిషిని విడదీస్తూ ఉంది. అయితే క్రీస్తు ప్రభుల వారు మతాన్ని స్థాపించడానికో కులాన్ని స్థాపించడానికో రాలేదు. ఆయన సత్య మార్గాన్ని బోధించి శాంతిని, సమాధానాన్ని, నిజమైనటువంటి సంతోషాన్ని, నిత్య జీవాన్ని మనిషికి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, చట్టాలు, వ్యవస్థలు ఇవేమీ కూడా మనిషిని మార్చలేకపోతూ ఉన్నాయి. అయితే క్రీస్తు ప్రభుల వారి బోధ అనగా బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు ఒక వ్యక్తిని మార్చగలుగుతూ ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి అనేక మంది నరహంతకులు, నరభక్షకులు, భయంకరమైన మాంత్రికులు మారారు. అందులో ఈ రోజున మన మధ్యకు సజీవ సాక్షులుగా, మరి ఒకప్పుడు మాంత్రికుడుగా ఉండి నిజదేవుణ్ణి తెలుసుకొని దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతూ అనేక ప్రాంతాల్లో దేవుని స్వార్థను ప్రకటిస్తూ నేడు మన మధ్యకు మరి మా ఆహ్వానాన్ని మన్నించి రావడం మాకెంతో సంతోషకరం. మరి ఇది కేవలం దేవుని కృప మాత్రమే అని మేము బలంగా విశ్వసిస్తా ఉన్నాము. మరి ప్రస్తుతం అన్నగారు, బర్నబాస్ అన్నగారు పల్నాడు ప్రాంతంలో దేవుని సేవకులుగా కొనసాగిస్తున్నారు. మరి అందరం కూడా మన 2 చేతులు జోడించి గట్టిగా కరతాళ ధ్వనులతో మరి దైవజన్ గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాము. ముఖ్యమైన కార్యక్రమంలో మనం ఉన్నాము. ఇప్పటి వరకు చక్కని పాటలు, ఆత్మతో కూడిన ఆరాధన, అలాగే పిల్లలు వేసినటువంటి స్క్రిప్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఆ పిల్లలు నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. దేవుడు వారిని దీవించిన గాక. మంచిది. ఈ కండ్రిక ప్రాంతంలో జరుగుతున్నటువంటి క్రీస్తు కృపా ప్రార్థన మందిరం వారు నిర్వహించు ఈ క్రిస్మస్ వేడుక ప్రత్యేకించి మరి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనుడు మరి గారపాటి గోపాల్ పాస్టర్ గారికి, అలాగే చెల్లి నిఖిత గారికి ప్రత్యేకమైన వందనాలు. నా తోటి సేవకులకు కూడా వందనాలు. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. నెక్స్ట్ పిల్లర్, మరి ఈరోజు నేను సాక్ష్యం వాక్యం చెప్పడానికి వచ్చాను మీ దగ్గరికి. నాకు ఆ సిస్టర్ గారు చెప్పారు ఏమనంటే, మాంత్రిక విద్యలో అభ్యసించి ప్రభువుని తెలుసుకున్నాడు అని. అవును ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ఎవరినైనా మార్చగలడు. ఎలాంటి పాపినైనా పరిశుద్ధతలోకి ఆయన నడిపించగలడు. ఈ దైవ గ్రంథాన్ని చదివి అనేకులు తమ జీవితాలను మార్చుకున్నారు. ఎంతో మంది ఆకాశ జ్యోతుల వలె ప్రకాశించారు. ఈరోజు మరి నా జీవితంలో నేను యేసు ప్రభుని ఎలా తెలుసుకున్నానన్న విషయాన్ని మీకు వాక్యంతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నాకు ఇవ్వబడ్డ టైంలో నేను ముగిచ్చేస్తాను. జాగ్రత్తగా నా మాటలు వినాలని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచి పిల్లరా, నా పేరు పాస్టర్ బర్నబాసు. మరి నేను మన ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా గుర్రజాల
అనబడినటువంటి చిన్న పట్టణంలో దేవుని పరిచయం చేస్తున్నాను. మరి దేవుడు నన్ను దీవించి నాకు 2 సంఘాలను అనుగ్రహించాడు. దేవుడు నాకు ఒక బాబునిచ్చాడు. మరి నేను పరిచయం చేస్తూ అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో, గత రాత్రి హైదరాబాద్ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించాను. ఈరోజు మీ దగ్గర ఉన్నాను. రేపు కడప. వరుసగా చూసుకుంటే క్రిస్మస్ రోజే ఇంటికి వెళ్ళేది, ఈ మధ్యలో వెళ్ళేది లేదు. ఏ రోజుకి ఆ రోజే తెలుగు 2 రాష్ట్రాల్లో దేవుడు ఎందుకు పనికిరాని నన్ను తన దగ్గరకు నిలబెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సాక్ష్యంలోకి వెళ్ళే ముందు చిన్న వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుందాం. ఎవరైనా చదవగలిగేవాళ్ళు? మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి. అక్కడ నీవు చెప్పుకొంచున్నారని, అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొంచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. చాలు ప్రార్థన చేసుకుందాం. ఉన్న పాటకి ఎక్కడ వాళ్ళు అక్కడ తలలోంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ కొందాలి వాక్యం నీది. హల్లెలూయా. సుమారు 2025 సంవత్సరాల క్రితం ఇస్రాయేలీ దేశంలో సెమీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, గాడ్ బ్లెస్ యు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు పుట్టి పెద్దవాడైన తర్వాత ఆయనే తన శిష్యులను స్వయంగా అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమని అడుగుతున్నాడంటే, నన్ను గురించి ప్రజలు చెప్పాలి. ఎదురుగుతున్నాడు కూడా. నేను అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటాను. నేను 1 గంట ఉంటా పైన. ఈ గంట సేపు మీరు పరీక్ష అడిగినప్పుడు చెప్పాలి. ఒక్క శుద్ధాలు కూర్చొని కుదరదు. ఈ ఎంతైనా నేను మాంత్రికుడిని, జాగ్రత్తగా ఉండండి. జోకులే నిజం అనుకునే రక్తమే. మాది కూడా దేవుడు మనకు దేవుడు కాడంట. ఎందుకని? బైబిల్లో దేవుడు వాక్యం చెప్తుంది, దేవుని గురించిన ఆలోచన జ్ఞానము వారికి లేదని చెప్తాడు రోమి పత్రికలో. దేవుడు అనేవాడు కులానికి, మతానికి, జాతికి, వర్గానికి, దేశానికి, ప్రాంతానికి సంబంధించిన వాడు కాడు. ఇందాక చెల్లి చెప్పింది, యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఆయన మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. ఎందుకు ఈ వాక్యం నేను చదివించానంటే, ఒకప్పుడు కూడా నేను ఎలాగే భావించాను. ఏమని? యేసు ప్రభు అంటే ఇంగ్లీష్ వాళ్ళ దేవుడని, బ్రిటిష్ వాళ్ళ దేవుడని, పాటలో దేవుడని, పల్లెలో దేవుడని నేను బాగానే అలాగే అనుకుని ఇక నేను ఎక్కువే చేశాను. యేసు ప్రభు నా తిట్లు తిట్టాను. మేము కూడా తిట్టుకున్నానయ్యా. తెలియనప్పుడు నీకు నాకు తేడా ఉంది. ఏంటి ఆ తేడా అంటే, నేను మాంత్రిక విద్యలు నేర్చిన కుటుంబంలో నుంచి యేసు ప్రభువుని తెలుసుకున్నాను. భూత వైద్యం చేసిన వాడిని, క్షుద్ర పూజలలో ఆరితేరినటువంటి కుటుంబంలో నుంచి నేను యేసు ప్రభువుని అంగీకరించాను. నేనే ఒక మాంత్రికుడని. కానీ ఇవాళ నా మాంత్రిక శక్తులను విడిచిపెట్టి, క్షుద్ర పూజలను విడిచిపెట్టి, మాంత్రిక విద్యలను విడిచిపెట్టి ఈరోజు లోకరక్షకుడైన యేసుని దేవునిగా అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. మాంత్రిక విద్య ఒక పక్క, బైబిల్ ఒక పక్క పెట్టి మనం ఆలోచన చేస్తే ఏది లాభదాయకంగా ఉంటది అని మనం గనక యోచన చేస్తే, హల్లెలూయా, మీరు చెప్పండి, ఏది లాభదాయకం? బాప్తిసం తీసుకోబట్టి చెబుతున్నాం అట్ట. ఏమండి, ఏసయ్యలే కానీ ఆదివారం సందా చేస్తాం చెప్పు ముందు అంతా. మరి తాయిత్తు కట్టించుకునే వాళ్ళు తాయిత్తుకి ఎంత ఇస్తున్నారు, వేసే సందా ఎంత ఇస్తున్నారు? ఒక్క తాయిత్తు ఈ రోజు రేట్ ఎంత ఉందో తెలుసా? మా బంధువుల్లో కొంతమంది 30 ఏళ్ళకు కూడా అమ్ముతున్నారు తాయిత్తు. ఎంతే? ఇంత దారం, జానెడు దారం 8,000.
ఆ అన్నం గురించి నేను అంటలేదు, కానీ మనం 8 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తాం, కానీ ఏ రోజన్నా నీ బతుకులు అంత డబ్బు పెట్లు వేసావా? మరి ఏది లాభం? భూత వైద్యమే లాభం. మమ్మడికి చెబుతున్నాను, భూత వైద్యమే లాభం. కానీ నేను దాన్ని ఎందుకు వదిలిపెట్టాను? అది చెప్పడానికి నేను నిలబడ్డాను. నేను హల్లెలూయా. ఆదివారం ప్రార్థన మానేయండి, ఒక్కొక్కడికి 1000 ఇస్తామంటే గుళ్ళో ఒక్కడుంటే ఒట్టు పెట్టు. మన భక్తి అలాంటిదో, బాతు లాంటి భక్తి మాట. మునిగినా కూడా అర్థం కాదు. బాతులు ఎగితే నీళ్ళలోనే ఉంటుందంటే నెమ్మే తగలదంట దానికి. అలా ఉంటుంది మనవాళ్ళ భక్తి. ప్రేమైన దేవుని పెళ్ళిలాగే నేను యేసు ప్రభువుని ఎందుకు అంగీకరించాను అన్న దానికి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. నా పేరు భద్రయ్య, మా సొంతూరు తెనాలి పట్టణం, చెంచుపేటలో ఉండేవాళ్ళం. 40 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు చెప్తున్నారు. ఇటు సగం మంది ఉన్నారు, ఇటు సగం మంది ఉన్నారు. ఎటు తిరగాలో నాకే అర్థం కావట్లేదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 వైపులు తలకాయ తిప్పకపోతే మీకే చెబుతున్నాను అనుకో, మళ్ళీ లేదో ఒకటి చేస్తారు. అటు చూడాలి, ఇటు చూడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మా అమ్మ పేరు అంజమ్మ, మా నాన్న పేరు కోటయ్య. మేము కులరీత్యా ఎస్టీ గిరిజనుడు. మేము గిరిజనులు కావటం చేత మాలో చానమైన మూఢమైనటువంటి అనాగరికమైనటువంటి ఆచార సంప్రదాయ వ్యవహారాల్లో మునిగి ఉండేవాళ్ళం. ప్రత్యేకించి మా కుటుంబం ఒక ప్రత్యేకత. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, మా తాతగారు ఉండేవాడు, ఆయన్ని గోపాలం అనేవాడు. మాంత్రిక భూత వైద్య క్షుద్ర పూజలలో ఆరితేరినటువంటి మాంత్రికుడు మా తాతగారు. భూత వైద్యం చేసేవాడు. భూత వైద్యంతోనే మా కుటుంబం అంతా గడిచేది. మా కుటుంబంలో ఎవడు పని చేయాల్సిన అవసరం లేదు, పొలం వెళ్ళాల్సిన పని లేదు, ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భూత వైద్యమే బోర్డు అంత లాభం, దాని మీద బతికేవాడు. అంత భూత వైద్యం అంటే, మాంత్రిక విద్య అంటే ఏం చేస్తారు అంటే 2-4 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది, భూత వైద్యంలో మేము చేసిన పని ఏంటంటే దెయ్యాలని నిలగొట్టేవాడు. ఏం పని అండి? దెయ్యాలు నిలబడతాం. ఎప్పుడైనా చూసావా దెయ్యాన్ని నిలబడతాం? హల్లెలూయా. చర్చిలో పడేసి జుట్టు పట్టుకొని లాగి ఆ గోడకు పొడిచి ఈ గోడకు పొడిచి ఇదిగా దెయ్యాన్ని నిలబడతాం. వేసి రక్తమే. ఈ మధ్య జనాలకు నిజంగా దెయ్యం పడుతుంది. ఏందో తెలుసా, పద్దాకు పడిపోతాడు గుళ్ళు. ఇలా రోగాలు వస్తుంది. పద్దాకు ఎందుకు పడిపోతావు? దెయ్యం ఏడన్నా ఒకసారి పడి పద్దాకు పడుతుంది తెచ్చుకుంటే వేసి రక్తమే. అర్థమవుతుందా నేను చెప్పేది? హల్లెలూయా. మాటికి పడేది అన్నటికీ దెయ్యమో కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక భూత వైద్యుడికి చెప్తున్నాను నేను. ప్రియమైన దేవుని పెట్టి దెయ్యాలు నెలగొట్టేవాళ్ళం. దెయ్యాలను ఎట్ట నెలగొట్టేవాళ్ళం అంటే, మేము ఎట్ట నెలగొట్టేవాళ్ళం కానీ 100,000 మంది మా దగ్గర దెయ్యాలు నెలగొట్టుకునేవాళ్ళు వచ్చేవాళ్ళు అన్నమాట. అన్ని దెయ్యాలు నెలగొట్టేవాళ్ళం. ఉచితంగా ఒక్కదాన్ని కూడా బాగొట్టేవాళ్ళం కాదు. ఎవడొచ్చినా ముందు డబ్బులు అడగటమే, డబ్బులు ఇస్తేనే దెయ్యం బాధి. కాబట్టి మేము భూత వైద్యం చేసేవాళ్ళం. రెండోది ఏంటంటే తాయిత్తులు కట్టేవాళ్ళం. మూడోది ఏంటంటే క్షుద్ర పూజలు చేసేవాళ్ళం. నాలుగోది ఏంటంటే చేతబడులు చేసేవాళ్ళం. ఇలాంటి కుటుంబంలో నేను పుట్టానండి. నాకు 13 సంవత్సరాలు వచ్చాయి. మా తాతగారికి 60 సంవత్సరాలు వచ్చాయి. మా తాతకి పెద్దోడు అయ్యేసరికి కళ్ళు కనపడతలేదు. ఏం చేస్తున్నాడు? నిమ్మకాయ పెట్టి ఇక్కడ కొబ్బరికాయ పెడుతున్నాడు, కొబ్బరికాయ పెట్టి ఇక్కడ కోడిగుడ్డు పెడుతున్నాడు. ముసలోడు అయిపోయేసరికి నాకు కనపడతలేదమ్మా, నా విద్యవుడు కన్నా నేర్పుతానన్నాడు. మా ఇంట్లో వాళ్ళందరూ వద్దుల పిల్లలకు నేర్పక పాడైపోతారంటే, మా తాత ఏం చేశాడంటే, ఎట్టయినా ఒకరికి నేర్పాలి. హల్లెలూయా. ఎట్టయినా ఒకరికి నేర్పాలన్న ఉద్దేశంతో నన్ను పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని, చూడు నాన్న, ఈ కొన్ని పాఠాలు నేర్చుకోరా అన్నాడు. నేను ఉన్నాను. తాత, మాకు టీచర్ గారు చెప్పే పాఠాలకి తలకాయ పూట వస్తుంది, మరి నువ్వేం పాఠాలు చెబుతావే అన్నా. అంటే నేను నేర్పేది నీకు భవిష్యత్తులో పనికొచ్చిద్దిరా అన్నాడు. సరేలే అని చెప్పి ఆ రోజు నుంచి మా తాతగారు తాను నేర్చుకున్న క్షుద్ర విద్యలు అంటే అర్థం ఏంటో తెలుసా? క్షుద్ర విద్యలు చేసేవాళ్ళు ఎవరంటే, స్పష్టంగా చెప్పాలంటే శాతబడులు చేసేవాళ్ళని క్షుద్ర విద్యలు చేసేవాళ్ళు అంటారు. క్షుద్ర పూజలు చేసే వాళ్ళని
హిందూ సమాజం కూడా అంగీకరించదు మాట. ఎందుకంటే వాళ్ళని మాంత్రికులు, భూత వైద్యులు, క్షుద్ర విద్యులు గలవాళ్ళని దూరం పెడతారు. క్షుద్ర పూజలు చేసేవాళ్ళం కాబట్టి మా తాత క్షుద్ర విద్యను నాకు నేర్పడం ప్రారంభించి 6 నెలలు అయిపోయింది. బాగా నేర్చుకున్నాను. మా తాత చెల్లంగి అనగా చేతబడి బాణామతి ఎలా చేయాలో నేర్పాడు నాకు. నేర్చుకుంటున్నానే కానీ నాకు ఒక అనుమానంగా ఉంది, నిజంగా చేతి జనం సత్వంతువా అని అనుమానం పెట్టుకొని నేను అనుకుంటున్నాను, మా ఇంటి మీదకి ఎవడన్నా వచ్చి కొడితే బాగుండు, మా ఇంట్లో వాళ్ళకి చేద్దాం అనుకుంటున్నాను. అసలు నాకు ఒక తెలిసిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా మా ఇంటి మీదకి ఎవడు గొడవకు రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక వైద్యాలు పాస్ గారినైనా కూడా రాదు, వేసి రక్తమే. ఎందుకంటే భయం మా కుటుంబానికి ఉన్న ప్రత్యేకత మాట అది. మా తాతతో చెప్పాను, మా తాత నేను నా బంగారు తండ్రి, ఇంత చక్కని ఆలోచన వచ్చింది నీకు, నువ్వు పెద్దోడు అయ్యాక ఎంతో మంది అలా పంపిస్తూ ఉన్నాడు. సరే మొత్తానికి మా లెక్కల టీచర్ గారు నేను పుస్తకాల్లో చదువుతుంటే చూసి, ఏంటంటే నువ్వు చదివేది ఆ పుస్తకం ఇటు ఎత్తుకురంటే పుస్తకం తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చాను. అప్పుడు ఆ పుస్తకాన్ని చూసినటువంటి ఆవిడ నా మీద కోపగించుకుంది, ఎందుకంటే ఆ పుస్తకం నుండి దెయ్యాలు బొమ్మలు ఉన్నాయి. టీచర్ గారు ప్రిన్సిపాల్ సార్కి అప్పచెప్పింది. ప్రిన్సిపాల్ సార్కి అప్పచెప్తే ప్రిన్సిపాల్ సార్ మీ నాన్నని తీసుకురా అన్నాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, ఇందాక పిల్లలు చక్కని స్క్రిప్ట్ వేశారు కదా. దేవుడి వాక్యం ప్రకారం ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలన్న అర్థవంతమైనటువంటి స్క్రిప్ట్ వేశారు. చాలా సంతోషం. అందుకే బైబిల్లో వాక్యం చెప్తుంది, బాలుడు నడవవలసిన త్రోవవానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు అని చెప్తుంది. మా తాత ఏమి నేర్పాడో తెలుసా నాకు? చేతబడులు, వశీకరణ, భూత వైద్యాలు ఇవి నేర్పాడు చిన్నప్పుడు. నువ్వేది నేర్పితే పిల్లల జీవితంలో అవే అలవాట్లు వస్తాయన్నమాట. మంచి న్యాయముని గురించి, నీతిని గురించి, విశ్వాసమును గురించి మన పిల్లలకి స్క్రిప్ట్ లాంటివి నేర్పించుకుంటే పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ మనసులో సుస్థిరంగా ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక నేను ఏం చేశానంటే, మా నాన్న తీసుకొస్తే మా నాన్నని కొంతలో పోట్లాడి నన్ను పంపించేశాడు. టీసీ వీడు చదువుకు బలిగడు ఇట్లాంటి చూడండి. వచ్చేసాక మరి ఇంటికి వచ్చాక మా తాత అన్నాడు, మరి వాళ్ళందరితో నీకెందుకు, నువ్వు నాయనముడి దగ్గర అన్నాడు. ఇక నేను మా తాతతో కలిసి భూత వైద్యం చేయడానికి ప్రారంభించి మా తాతతో తిరుగుతూ, మా తాతతో నేను భూత వైద్యం ఆల్రెడీ నేర్చుకున్నాను కాబట్టి ట్రైనింగ్ చేసుకుంటాను, నేర్చుకున్నాను. దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడి దుష్టుడితో సహవాసము అనగా దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపుతుంది. దుష్టుడి ఆలోచన చొప్పున నడువక అంటాడు కీర్తనకారుడు. మా తాతతో కలిసి తిరుగుతూ చేస్తా ఉన్నాం కాబట్టి మేము చిన్న చిన్న మాంత్రికులం కాదు. మా దగ్గరికి వారంకి వచ్చేసరికి 400-500 మంది ప్రజలు వచ్చేవాళ్ళు. చాలా మంది రకాల ప్రజలు వచ్చేవాళ్ళు. కానీ మేము జనాన్ని మాత్రం ఖచ్చితంగా మోసం చేసి బతికేవాళ్ళం. ఎలా చేసేవాళ్ళు, ఏం చేశారంటే రెండు విషయాలు చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. నేను 70 సంవత్సరాల ముసలివాడు నా దగ్గరికి వచ్చి అంటది, నాకెవడో చేతపడి చేసాడు అయ్యా అంట. ఆ వయసులో దానికి ఎవడు చేతపడి చేస్తాడు? శక్తి దెయ్యమే పట్టాల్సిన టైం ఈమె చేసిండ్రట. నేనుండి అన్నాడు, చెవు దగ్గరికి పెట్టి ముసలి దానాన్ని చేతపడి చేయాలంటే 70-80 వేలు ఖర్చు అవుతాయి, నీ శాంతికి అంత పెట్టుబడి పెట్టి ఎలవాళ్ళు లేడు అన్నాను. దెబ్బకి వెళ్ళిపోయింది. ప్రజల్లో ఏముందంటే అసలు కన్నా అనుమానమే ఎక్కువ ఉంది. కాబట్టి అయ్యా మాకెవడు చేశాడు, ఎవరు చేయలేదంటే భలేవాడు మా ఇంటికి ఎదురోడు చేసాడు అట్లానా, మరి ఏం చేద్దాం? ఇప్పుడు మేము అనేవాళ్ళం, రాత్రి 12 గంటలకు రా, నీ ఇంట్లో ఉన్నది నీ కళ్ళకు చూపిస్తామని. ఏంటయ్యా నిజంగా చూపిస్తారా? వస్తే నీకు చూపిస్తాను నీ ఒంట్లో ఉన్నది. ఎందుకంటే ఈ రోజుల్లో సత్యమైనటువంటి వాక్యం చెప్తే సమాజం వినట్లేదండి. ఏం కావాలి? ప్రభు అంటున్నాడు, ఇటు తరం వారికి ఏం కావాలంటే ఈ దుష్టులకు ఈ తరమ వారు సూచన క్రియలు అడుగుతున్నారు. సూచన క్రియలు కావాలి ఈ రోజుల్లో ప్రజలకి. సూచన క్రియలు కాదు మనకు కావాల్సింది, సత్యమైన దేవుని యొక్క వాక్యం కావాలి.
ప్రియమైన దేవుని పిల్లలారా, మేము సాయంత్రం వాడిని కళ్ళకు చూపిస్తామనేవాడు. సరేలే, ఓపెన్ అయితే కుదరదు, సరుకులు తెచ్చుకోవాలి, డబ్బులు ఇచ్చుకోవాలి, లీస్ట్ మీకే చెప్తాం, మీరే తెచ్చుకోండి సరుకులు. సరేలేని కూర్చున్నాడు. నేను మా తాత జాగ్రత్తగా మంత్రుల దగ్గరికి, పోతల దగ్గరికి, ఇటో కడుగు అటో కడుగు, ఈడ ప్రార్థన ఆడ తాయిత్తు, ఈడేమో మామూలుగా ప్రార్థన చేయడం, మళ్ళీ ఆడ పోయి సోది అడగటం, ఎట్లాంటి వాడు నేను చెప్పాను ప్రత్యేకించి. మా పిశాచి నేనేవాడిని, వాళ్ళకి నిజం తెలిసిందంటే చెప్పు తీసుకొని ఎక్కడ కొడతారని చెప్పేవాడిని. నువ్వు రాయనేవాడు. తర్వాత రాసి తర్వాత నెక్స్ట్, అరే అమ్మని అడగరు, ఇంట్లో చింతపండు వెళ్తుంది, వేసేయి 3 కిలోలు చింతపండు, ఏంది ఇది కూర్చుతామా, ఆ పని మా ఇంట్లో వస్తువులని దాంట్లో రాసి వాళ్ళకి ఇచ్చేవాడు. వాళ్ళు ఆ లిస్ట్ చూడగా అనేవాడు, గురువు గారు ఇది సరుకుల లిస్ట్లో ఉంది, కూర్చామా, ఇదిగా మేము గుళ్ళో పూజ చేయాలి, కొబ్బరికాయలు ఇలా చించేవాడు. చించి ముప్పుల మీద సంబ్రాణం వేసి ఇలా పట్టుకోమని వాళ్ళు ఇలా పట్టుకోమని అప్పటికప్పటికే అక్కడికక్కడికి ఒక భయంకరమైన రూపం, చచ్చిపోయేవాడినైనా సరే యేసు ప్రభు నిన్ను బాగు చేస్తాడరా నాయన, యేసు ప్రభుని నమ్ముకో, దేవుడు నిన్ను స్వస్థపరుస్తుంటే నమ్మరు. చచ్చేవాడిని బతికిస్తామన్న వాక్యాన్ని నమ్మరు. బాగున్నోడు చచ్చిపోతామని దొంగ మాటలు చెబితే అందరూ నమ్ముతారు, అబద్ధాన్ని నమ్ముతారు కానీ సత్యాన్ని నమ్మరు. మేము అలాగే చెప్పాడు, నువ్వు 2 నెలల్లో చచ్చిపోదు, అనే చచ్చిపోతాను అయ్యా నాయనో అని ఉన్నాడు. ఇక నువ్వు చచ్చిపోకుండా ఉన్నారంటే ఒక 2 ఏళ్ళు మనిషిని బట్టి వేసేవాడు, 3 ఏళ్ళు 5,000 డబ్బులు ఇవ్వనివాడు, నేను బాగు చేస్తామని చెప్పేవాడు. మొన్న ఒకడు అంటున్నాడు నన్ను, నువ్వు ఎన్ని స్టేజీలు ఎక్కి సాక్ష్యాలు చెప్పుకొని నీకు ఆళ్ళేమి ఇచ్చి సత్తరు, ఒక ముగ్గేసి యువత నుంచి అవతకు లాగిన వంటి మనిషిని 5 కేలు వస్తాయి అంటున్నాడు. రోజుకి 30-40 ఏళ్ళు సంపాదించే కెపాసిటీ ఉంది. దేనికి 2 బాగు చేతలు చేస్తే డబ్బులు వస్తాయి, ఆర్థం చెప్తే ఏమొత్తారు నీకు ఎక్కువ అంటున్నాడు. కానీ నిజమే వాళ్ళు చెప్పే మాటలు. కానీ బైబిల్లో భక్తుడు అంటాడు, ఏమంటాడంటే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి అంటాడు. దేవుడు రుచి ఎరిగినోడు సింహాసనాన్ని వదిలిపెట్టాడు మోషే. దేవుని రుచి ఎరిగినటువంటి అబ్రహాము కానానునికి ప్రయాణమై వెళ్ళిపోయాడు అన్నమాట. దేవుడు రుచి ఎరిగినోడు ఎలా ఉంటాడంటే తనకి ఏవేవి లాభసాటిగా ఉంటాయో అవన్నీ పెంటతో సమంగా ఎంచుకుంటాడు అన్నమాట. ఈ రోజున మీరు కూర్చున్నావంటే నీకేం తక్కువ లేదు, నీకు అన్నీ ఉన్నాయి. కానీ దేవుని రుచి ఎరిగావు కాబట్టి ఈ రాత్రి అక్కడికి వచ్చి కూర్చోగలిగా. దేవుని స్తోత్రం. సరేనని అయ్యా మాకు డబ్బులు ఇచ్చారు పెట్టేవాళ్ళు. ఇంతకు విషయం ఏంటో తెలుసా, ఒక నిమ్మకాయ తీసుకొని ఒక పేపర్ మీద రాసిన గీసిన నిమ్మకాయ నీళ్ళతో ఏం కనపడదు. దాన్ని కనుక నుప్పుల దగ్గరికి తీసుకెళ్ళి కనుక వేడి చూపిస్తే రాసిందైనా గీసిందని ఎర్రగా ప్రత్యక్షం అయ్యే గుణం ఏ నిమ్మరసం అనుకుంది. ఈ సంగతి మాకు తెలుసు, కానీ మా దగ్గరకు వచ్చే భక్తులకి తెలిస్తే పళ్ళుండే ఎప్పుడో రాలగొట్టేవాళ్ళే. మొత్తాన్ని దేవుడు ఒక్క పొన్ను రాలకుండా ఇప్పుడు చికెన్ తిని అంత సహాయం చేసాడు నాకు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, అటు చేసేవాళ్ళం. రెండో విషయం ఏంటంటే, మరి ఆ విధంగా మేము చేసేవాళ్ళం. మా గురించి ఏం చెప్పుకుని పలానా తోటకి వెళ్తే లగ్గిపెట్టలో చూపిస్తారు, తమలపాకులో చూపిస్తారు, మరి అరిచేతిలో చూపిస్తారు, అద్దంలో చూపిస్తారు, బిడ్డపోయిన గొడ్డుపోయిన అనుకున్న జరగకపోయిన ఎంట కలిసి రాకపోయిన వాళ్ళు చెప్తాను గొట్ల చెప్పొచ్చేవాళ్ళు. సత్యం చెబితే ఉన్నాడు, ఇదిగో అది నీకు ఏదన్నా చెబుతాను రా అంటే మాత్రం ఎంతమంది అయినా వచ్చేస్తారన్నమాట. అలా మా దగ్గరికి చాలా మంది ప్రజలు వచ్చేవాడు. మేము ప్రజల్ని మోసం చేసి భూత వైద్యం చేసేవాడు. భూత వైద్యం నన్ను అడిగితే భూతకం వైద్యం మాయ. కాబట్టి నేను వాటిలో నుంచి వచ్చాను కాబట్టి స్పష్టంగా చెప్తున్నాను. కాబట్టి వాటిని మనం ఆశ్రయించకూడదు, ముఖ్యంగా క్రైస్తవులు పాటించకూడదు. దేవుడు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం ఇచ్చున్న సంస్థ నా యొద్దకు ఇదిగో మీ కొరకు నేడు దావీదు పట్టణమందు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన పేరే యేసు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, సరేనని రెండోది ఏంటంటే తాయిత్తులు కట్టేవాళ్ళం అని చెప్పా. ఇదిగో ఇంత పొడుగు తాయిత్తు కట్టేవాళ్ళం. మేము కట్టే తాయిత్తులో ఒక్కొక్క తాయిత్తులో 200 దెయ్యాలను పెట్టేవాళ్ళం. ఒక తాయిత్తులు ఎన్ని దెయ్యాలండి? వాళ్ళకు ఉంది ఒకటే, మేము 200 కట్టేవాళ్ళం వాళ్ళకి. అంటే తాయిత్తులో 200 దెయ్యాలు ఎట్లా ఉంటాయి? అయ్యా బైబిల్ చెప్తుంది,
పందుల్లోకి ఎన్ని వేల దెయ్యాలు పోయినాయి? 2000 దెయ్యాలు పోయినాయి. ఒక దెయ్యం అంటది, నా పేరు శాన, మేము అనేకులము అని చెప్పింది. కాబట్టి తాయితులు పెట్టి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. వాళ్ళు కట్టుకొని తెల్లర బయటకు వచ్చేవాళ్ళు. అయ్యా నువ్వు కట్టావు కదా, రాత్రి అంతా నిద్రలేదయ్యా, అబ్బో గుండెల్లో తొక్కినట్టు కొరికినట్టు పిసికినట్టు ఉందయ్యి మాకు. మేము అనేవాళ్ళం, ఇది తాయితూ పోదక్క, మరి ఏం చేయాలయ్యా? నల్ల కోడి కావాలా? ఏం కావాలా? నల్ల కోడి. ఆ రోజుల్లో నల్ల కోడి అంటే వాళ్ళు అనేవాళ్ళు, మా దగ్గరికి ఇప్పుడు మా దగ్గర ఉంది, కొనుక్కో, ఎంత 400. ప్రియమైన దేవుని పిల్లలారా, కోడి మా దగ్గర 10 ఉంది. మా కోళ్ళు రోజు అమ్మటమే, కానీ కోసుకు తినేది లేదు. రోజు అమ్మటమే, మాకు రోజు డబ్బులే. ఆ 10 కోళ్ళు పెట్టుకున్న మా జీవితం వెళ్ళిపోయేటట్టు ఉండేది మా బ్రతుకు. ఏంటంటే ఆ డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకొని కోడిని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. వాళ్ళ కోడిని తీసుకొని ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి బాగు చేస్తామనేవాళ్ళం. మళ్ళీ మా కోడి మాకే వచ్చేది. హల్లెలూయా. ఎప్పుడన్నా ఇచ్చిన సందా వెనక్కి ఇచ్చాడు పాస్టర్ గారు నీకు? ఇది కూడా అంతే మాట. మేము ఇచ్చేవాళ్ళం కాదు, తీసుకునేవాళ్ళం. తీసుకొని ఆ కోడి ఈకలో ఒక ఈకని గట్టికి తీసేవాళ్ళం. బ్లడ్ వచ్చేది ఆ కోడికి. ఆ బొట్టు తీసి ఇక్కడ పెట్టేవాళ్ళం. వాళ్ళకి పెట్టి తూర్పు తిరిగి దండం పెట్టేవాడు. దేనికి బాబా నువ్వు పెట్టి బాబా తిరిగి దండం పెట్టి, ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తిరిగి, అబ్బా మొక్కలో ఎంత పవర్ ఉందో తెలుసా? ఇప్పటికైనా సరే వీళ్ళు బాప్తీసాలు పొంది 100 సంవత్సరాలు అవుతున్నా సరే వెనక్కి తిరిగి చూడబాక, పరిస్థితి బాగలేదంటే బైబిల్ ఏమో కానీ కరెక్ట్గా పాటిస్తారు జనం. దేవుని స్తోత్రం. మనోళ్ళు మారారే కానీ నమ్మకాలు మాత్రం మారలేదండి. ఆ చర్చిలో ఒక ముసలావిడ ఉంది, ఆమె పేరు మార్తమ్మ. శనివారం మా ఉపవాస ప్రార్థన పెడతాం రాత్రిపూట. 9ంటికి ముగిస్తా, నేను వెళ్ళిపోవాలి. కానీ 9ంటికి ముగిస్తే ముసలాయన దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టేసరికి 10:30, 11 అయ్యేది. ఆ ముసలోడు అనేవాడు, మా ముసలి ఏళ్ళ దగ్గర పడుతుంది, పంపకు రావట్లేదు, నువ్వు ప్రార్థన పెట్టబాకంటే. నేను అంటాను, మీ ముసలాం వల్ల నేను ఎందుకు మానుకోవాలి, మీ ఆవిడ నేను మానిపించాను. కాదు పాస్టర్ గారు, 11 అవుతుంది, ఇంటికి వచ్చేసరికి ఏం చేస్తుందో నాకు తెలియదు అన్న. ఒకసారి చూద్దాం ఉండని చెప్పి ఎంక్వైరీ చేసాం. సిబి ఏం చేస్తుందో ఎల్లమ్మడి జరిగి ముచ్చట్లు చెబుతుంది. ఆ ఇంట్లో ముచ్చట ఈ ఇంట్లో ముచ్చట పెట్టుకొని పాపం నిదానంగా ఎక్స్ప్రెస్ టైప్లో పోవాల్సింది ప్యాసింజర్లో పోతుంది. 11 అవుతుంది, ముసలోడికి మారుతుంది. ఈ ముసలోడికి నేను చెప్పాను, మీ ఆవిడ ఎల్లమ్మట పెత్తనాలు చేస్తుంది అయ్యా అన్న. అంటే నేను ఉండన్నాను, నాదిగా తప్పు, నేను కరెక్ట్గా 9ంటికి ముగిచ్చేస్తున్నాను, మీ ఆవిడ తప్పు కాబట్టి మీ ఆవిడకి చెప్పుకోమని. దానికి చెప్పి ఎంత ధైర్యం ఉంటే నీతో ఎందుకు చెప్తాను పాస్టర్ గారు. హల్లెలూయా. అమ్మా ముసలాం భాషలు వచ్చిన తెత్తుని ఎగురుతుంటే ఆత్మ వచ్చి ఏమో అనుకున్న ముసలోని కంట్రోల్ చేసిందండి. మొత్తానికి నేను అనుకున్నాను, సరే నేను ఏదో ఒకటి చేసి టయానికి పంపిస్తానన్న. ఇట్లాగే ఆదివారం వాక్యం చెప్తా ఉపవాస ప్రార్థన అయిపోగానే ఇళ్ళకి వెళ్ళిపోండి, మధ్యలో ఆగబాకండి, ఈ మధ్యన కాలనీలో పరిస్థితి బాగలేదండి అనేసరికి ముసలాం ఈ శాట అంతా చెవులు చేసుకొని, ఏమైంది పాస్టర్ గారు? ఏం లేదు, ఈ కాలనీలో ఒక భయంకరమైన పిశాచి తిరుగుతుంది. పిశాచ? అవునమ్మా, ఈ రోడ్ల మీద తిరుగుతుంది. 9 దాడితే రోడ్డు మీదే ఉంటుంది. ముందు పోతుంటే వెనక సప్పట్లు కొడుతుంది, లేకపోతే గజ్జలు మోగిస్తుంది, లేకపోతే చల్లగా పేరు పెట్టి మా తక్క అని పిలుస్తుంది. వెనక్కి తిరిగి చూసావు, బొచ్చుడు నెత్తిరికెక్కి చేస్తామని చెప్పి ఎన్నది ముసలి ఎన్ని వాక్యాలు చెప్పినా ఎంతలా. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? అసలు నేను ఆమె అనకముందే దాటి వెళ్ళిపోతుంది చర్చి. ఎందుకు? ముసలోడికి దెయ్యం పుణ్యం అంట టయానికి అన్నం పడుతుందండి. హల్లెలూయా. అందుకే మనోళ్ళు మారతారు కానీ నమ్మకాలు మాత్రం మారమాట. వెనక్కి తిరిగి చూడబాకన్న దానిలో గొప్ప సంగతి ఉంది. అందుకే నేను చెప్పింది, మా దగ్గరికి వచ్చే వాళ్ళు వెనక్కి తిరిగి చూడబాకంటే వెనక్కి తిరిగి చూడకుండా ఎట్టాకి కళ్ళు మూసుకొని నిలబడేవాడు. మా తాత తాటి బత్తి ఇచ్చేవాడు, ఎంత పొడుగుది. ఇక్కడ పెట్టి జారవరా నీకు ఎందుకు, 3 దెబ్బలు, 4వ దెబ్బకి దెయ్యం అనకూడదు అనేవాడు. ఇక్కడ పెట్టి జరిచేవాడిని ఎంత జరిచేవాడినో తెలుసా? వయసులో ఉన్నారండి, నా ఓపిక తగ్గట్టు మరి నీకు 3వ దెబ్బకు సరిసి 4వ దెబ్బ ఎత్తడిగేవాడిని. ఉందా దెయ్యం అని
లేదయ్యా పోయిందయ్యా అనేవాడు. ఇప్పుడు ఉందంటే ఎన్నోది పడిద్ది, 4 5 అవ్వచ్చు, 5 6 అవ్వచ్చు. దెబ్బకు పోయింది మా ఆయన కొడుకు అట్లేదయ్యా. మీ ఆయన పట్టకపోతే మాకు ఎందుకు తమ్ముళ్ళు తిన్నావుగా. తెచ్చుకున్న 500 పోయే, కొనుక్కున్న కోడి తినటానికి పెంపకం లేదా. మళ్ళీ ఎన్ని దెబ్బలు, 3 దెబ్బలు బాగా జరిసి మళ్ళీ పసుపు ఇచ్చేవాడు. ముందు రాయి బాగా పసుపు రాయి తగ్గిద్దని. నేనైతే ఎంతమందిని ధన్యానో లెక్కలేదమ్మా. ఎంతమంది ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు, 100 మంది బాధితులు పెట్టారనమాట ఆ రోజుల్లో. ఒక్కొక్క రోజు కొట్టి కొట్టి మాకు రెక్కల నొప్పులు వచ్చి, తాత నేను ఇలా కొట్టలేని నొప్పులు వస్తాయి అంటే, అరే మనం కొట్టకపోతే వాళ్ళే మనల్ని కొడతారురా అని చెప్పి. మనుషుల్లో మూఢనమ్మకాలు అంత గట్టిగా ఉంటాయి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరేనని అట్టా చేసేవాళ్ళం. ఆయన తన్నులని తినేవాళ్ళు కానీ రాకుండా ఉండేవాళ్ళు కాదు. ఈ తన్నులు తిన్నాము, పక్క ఊరు వాళ్ళ ఊరు పోయేది. ఏమే అక్కడ పోయి వచ్చి నువ్వు అంటారు గురువు గారి దగ్గరికి ఎట్టుంది నీకు, ఆ పిల్లగాడు జరిసిండే ఉన్నదంతా పోయిందంటే ఒట్టు పెట్టు. అట్లాగా నువ్వు కూడా పోయిరా, ఈ మధ్యన బాగాలేదంటున్నావుగా. నువ్వు తన్నులు తిందుగా నేను తిన్నప్పుడు ఇది ఎందుకు తినకూడదు. ఆమెను దూరేది ఈవిడ, వాళ్ళని దూరి వీళ్ళని దూరి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల నుంచి జనం రావడం మొదలు పెట్టారు. అయ్యా మేము కడప నుంచి వచ్చాం, కొడనూరు నుంచి వచ్చాం, పెందల కాడే పంపించి గురువు గారు ఏం చేసి తన్ని హల్లెలూయా అంత బతికినోడిని అంత సేటు అన్ని సంవత్సరాల జనాన్ని అంటే ఒక్కడ అడగల. ఇవాళ గుడిలో వాక్యం చదువుతుంటే పాస్టర్ గారు నా గురించే చెప్పాడే అని అడుగుతుంటాడు. గొర్రెలు నయమా బర్రెలు నయమా మరి మీరే చెప్పాలి. దానికి స్తోత్రం. రెండో విధమైనది ఉంటుంది తాయిత్వం. ఏంటి తాయిత్వం అంటే జాగ్రత్తగా వినాలి, గొడవ చేయకూడదు. పచ్చి పంది పెంట తీసుకొచ్చి కాల్చి పొడి చేసి దీంట్లో వేసి అక్కడ నెట్టి పెట్టేవాళ్ళం. తీసుకొని శుభ్రంగా అలకట్టుకుని ఎడగట్టుకునేవాడు. ఏముంది దాంట్లో పచ్చి పంది పెంట పొడి. బూడి జారిపోతే వాళ్ళు నోట్లు గానేసిస్తునేవాడు. నేను అయ్యా తినేస్తున్నారు తాత, అలా పక్కరా వాళ్ళు తింటే మనకెందుకు, పూసుకుంటే మనకెందుకు, నోరు మూసుకోరనేవాడు. మేళకొండుకునేవాడు. దేవుని స్తోత్రం. ఇది 25 సంవత్సరాల క్రితం నేను ఇట్ట చేస్తే ఈరోజు యూట్యూబ్లో నా సాక్ష్యాన్ని చూస్తున్నారు చాలా మంది. ఆ రోజుల్లో నా చేత పన్నులు తిన్నోళ్ళు, ఆ చేత అప్పుడు నా చేత బూడి నోట్లో పోయించుకున్నోళ్ళు. మొన్న ఆవిడ ఫోన్ చేసి ఒరే పాస్టర్ మర్యాద 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 అన్న. ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది ఎదవా, 20 సంవత్సరాల క్రితం నీ దగ్గరికి నేను వచ్చాను రా అంది. వస్తే ఏమైందన్న, దుర్మార్గుడా 2 కిలోలు బూడిది ఇచ్చావు నాకు నువ్వు. నీ సాక్ష్యం తగలబడా, నీ సాక్ష్యానికి నువ్వు పెట్టా అంటున్నా. పెడితే కానీ నువ్వు ముందు చెప్పు అన్న. ఆ బూడిద పంది పెంట బూడిద అని చెబుతున్నావు కదరా సాక్ష్యంలో అంటున్నా. ఈ బూడిద ఆ బూడిదేరా, నేనన్నా అప్పుడు ఇచ్చిందంతా ఆ బూడిదేనంట. ఒరే నీ మాటలు నమ్మి నేను 2 నెలలు పరగడుకుందా. అప్పుడు తాగితేనంట ఇప్పుడు కుక్క వస్తుందంట 20 ఏళ్ళ తర్వాత. అన్నం తినబుద్ధి కావట్లేదని సాక్ష్యం నాకంటుంది. ఏం చేయమంటావన్న, ఇప్పుడు దాన్ని వచ్చిందన్నారన్న. వేసి రక్తమే అమ్మ ఒకరోజు గొల్ల కొట్టేరా, ఇవాళేమో నేను ఊపిరే కొట్టానని చెబుతున్నావు. నీ సాక్ష్యం నిన్ను ఏం చెయ్యాలరా అంటాను. దాని స్తోత్రం. వాళ్ళకి బట్టిన పిచ్చి అట్టుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా చేసేవాడు. అంతేకాదు మేము ఆ మ్యాజిక్ షోలు కూడా చేసేవాడు. ఈ విధంగా మనం బ్రతుకుచున్నాం. నేను ఎలా మారానన్న సంగతి విషయానికి వస్తున్నాను నేను. ఏది ఒకసారి అందరం దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు కొంచెం అల్లుడు తక్కువ అనుకుంటా, నాకు అర్థమైంది. ప్రియమైన దేవుని పిల్లలు, ఆ విధంగా భూత వైద్యం చేస్తున్నాం. మా తాతకి పెళ్ళం లేదు, నాకు పెళ్లి కాలేదు. ఇద్దరు ఎదవన్నారా, ఎదవలు ఏం చేస్తున్నావు మాకే తెలియదు. 3 పువ్వులు అవి ఎట్టుంటాయో తెలియదు కానీ మా పని అట్టుంది. 3 పువ్వులు 5 కాయలు ఉంది. ఈ విధంగా బతుకుతుంటే మేము చిన్న పల్లెటూరుకి షిఫ్ట్ అయ్యాం. అక్కడికి వెళ్ళాక
దగ్గరలో ఒక చర్చి ఉంది. ఆ చర్చి మీద మైకి పెడితే నాకు చాలా తలనొప్పిగా ఉండేది, ఎందుకంటే ఒక దూత వైద్యుడు కాబట్టి. ఏంటి ఆ మైకి పెడుతున్నారు వీళ్ళు అని పాస్టర్ గారికి వార్నింగ్ ఇద్దాం, పద్దాక ఎక్కువ సౌండ్ పెడుతున్నాడు అని చెప్పి పాస్టర్ గారికి ఎదురుగా వచ్చి కొంచెం సౌండ్ తగ్గించి పెట్టుకోండి, నాకు చాలా తలనొప్పిగా ఉంటుంది పాస్టర్ గారు అన్న. అప్పుడు ఆయన అన్నాడు, ఒరే సైతానోడా, నీకు తలనొప్పి కాక ఆనందం వస్తుందా రా అన్నాడు. నేను ఎంతో మర్యాదగా చెబితే నన్ను ఏమన్నాడు ఆయన, నా కోపం వచ్చి మా పిన్ని దగ్గరికి వచ్చి ఏడుతున్నా, పిన్నివాడని ఎవడో నన్ను సైతాన్ అన్నాడు పిన్ని అని. ఊరే నన్ను చూసి గడగడ గడగడ వణుకుతుంటే ఈ ముసలోడికి నేను సైతాన్లా కనపడ్డానా? హల్లెలూయా. మా పిన్ని అంది, వాళ్ళు అంతేరా, వాళ్ళకి మన దేవుళ్ళు సైతాన్లే, మనం కూడా సైతాన్లేరా, వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పకపోతే మాట ఏంట్రా, ఏం చేద్దామని చెప్పన్నా. చేసేది ఏంటిరా, నీ మాంత్రిక శక్తిని అంతా ప్రయోగించి యేసు ప్రభుని మీ మంత్రశక్తి చేత కట్టేయరా అంది. ఎవరిని కట్టేయాలి? సావిట్లో దూడ అనుకుందాం మేము, ఆయన కట్టేయటం. మా పిన్ని నేను కలిసి నేను వారం రోజులు ఉపవాసం ఉన్నానండి. హల్లెలూయా. ఎన్ని రోజులు? నువ్వు వారానికి ఒక్కరోజు అన్న ఉంటున్నావా? చెబుతున్నారు కానీ ఉంటాను రా, ఒక ప్రార్థన చేస్తాను రా. హల్లెలూయా. ఏమండి, ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో ప్రార్థనా జీవితం చాలా తక్కువగా ఉంది ప్రజలకి. కాబట్టి తాయిత తీసుకెళ్ళి సిలువ మెడలో వేసేసా. నేను అనుకున్నాను పేడ ఎరగడైపోయింది, ఆ దేవుడు ఇంకా పలకడ ఒలకడం మాట్లాడడం అనుకున్నా. కానీ మార్పు చేర్పులు కనపడతల. కారణం ఏంటంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నాకు వాక్యం తెలియదని వాక్యం ఎన్నటికి నిరర్ధకమో కాదు. కాబట్టి నాకు మార్పు కనపడలే. మా పిన్ని నడితే మా పిన్ని అది గద్దెలో చూడరా అంత సోది చెబుతా. నేను ఏం సోది? జరిగేది జరుగుతుంది, జరగబోతుందో చెప్తా. బైబిల్లో కూడా ఒక ఆవిడ సోది చెప్పింది. పుతూన్ అనబడిన దయ్యం పట్టిన స్త్రీ అపోస్తుల కార్యంలో ఏం చెప్పిందంట? సోది చెప్పుట చేత తమ యజమానుడికి బహులాభమును సంపాదించేటువంటిదని వాక్యం చెప్తుంది. కాబట్టి సోది చెబుతాను నేను. ఆ సోదిలో నా మీదకి ఒక ఆ శక్తి ఆవరిస్తే ఆ శక్తి నేను ఏదైనా అది చెప్పుద్ది మాట. అలాగే నేను అడుగుతున్నాను ఆమెని. ఏమని అడుగుతున్నానంటే, మేము క్షుద్ర పూజలు చేసాను, క్షుద్ర శక్తిని అడుగుతున్నాను. అమ్మా, నేను యేసు ప్రభుకి తాయితీ కట్టాను, ఎందుకు పని చేయలేదంటే అప్పుడు ఆవిడ అంటుంది నాతోటి, యేసు ప్రభు రాళ్ళలో, రప్పల్లో, చెట్టల్లో, పుట్టల్లో నివాసం చేసేవాడు కాడు. చవడగడి దాని స్తోత్రం చేయండి. పైన ఆకాశం అందును కానీ, కింద భూమి అందును కానీ, భూమి కింద నీళ్ళ అందును కానీ నువ్వు ఏ రూపమునో చేసుకోకూడదు, దానికి సాగిలిపడి నమస్కారము. మరి ఏం చెయ్యాలి? ప్రభు అంటున్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో. సత్యమైన వాక్యం చెప్పిందండి నాకు, ఒక క్షుద్ర శక్తి చెప్పిందండి. నేను ఎవడొచ్చి చెప్తే నమ్మలా. నా దృష్టిలో యేసు ప్రభు అమెరికేవాడే. కానీ నేను ఇలా యేసు ప్రభువుని నమ్ముకున్నానంటే, నేను నమ్మి ఆరాధించి పూజించినటువంటి క్షుద్ర శక్తులను, దుష్ట శక్తులు నాకు చెప్పాయి, సాతాన శక్తులు నాకు చెప్పాయి యేసు ప్రభువుని గురించిన ప్రకటన. అప్పుడు నేను యేసు ప్రభువుని తెలుసుకోగలిగాను. నా జీవితంలో నన్ను ఏ పాస్టర్ మార్చలేదు, ఎవస వార్త చెప్పడానికి నాకు సాహసించలేదు, సాహసించిన నేను వినలేదు. సరేని మనకెందుకులా వదిలేస్తే, మా కులంలో నుంచి ఒక ఆవిడ ప్రాంతానికి వెళ్తుంది. ఆవిడ నా దగ్గరికి వచ్చింది, మాంత్రికులకి పరలోక రాజ్యంలో స్థానమో ఉందా లేదా? బా, ఎంత బాగున్న మాట వింటానికి. మళ్ళీ చెప్పండి, ఉందా లేదా? వాళ్ళ దగ్గరికి పోయే వాళ్ళకి కూడా ఉండదు. మరి సోది చెప్పే కర్మ పిశాచి స్త్రీ దగ్గరికి ఎవరు వెళ్ళారు? సౌలు వెళ్ళాడు. సౌలు పోయాడా, ఆమె పోయిందా పరలోకం? ఇద్దరు ఎవరో బాగాలేదు. మనవాళ్ళు ఎంత భక్తి పరులో తెలుసా? ఇదిగా నేను సోది అడగకూడదు కానీ నేను పారదలో పోతాను, భక్తి రాని కూడా నా బుధం నువ్వు గుర్తు, మళ్ళీ ఇంకొకరిని కూకోబెడుతుంది. నిజంగా దేవుడు నరకం వేసేసి అనేసి నాకు ఇస్తేనా ముందు వెళ్ళినాయి అత్త. హల్లెలూయా. ఇక పిల్లడికి ముహూర్తం పెట్టుకుందాం, పాస్టర్ గారిది ఏముంది కానీ ముందు పంతులు అడిగినప్పు ఆయన చెప్పిన దానికి ఏం లాగుతురు పాస్టర్ గారికి మెడక తాడేసి. మన ఆవిడ అంటుంది నాతోటి, పాస్టర్ గారండి మన ఇంట్లోకి 9 గంటలకల్లా అడుగు పెట్టాలని. ఎవరిని అడిగి వచ్చేవాడిని నేను ఎవరిని అడగలేదంటాను. చూద్దామని 11ంటికి పోయాను. నేను పోయేసరికి మొహం చింతపండు అయిపోయింది ఆవిడికి, ఎందుకంటే ముహూర్తం పాడైపోయింది అక్కడ.
నేను అన్నాను, ఈ పాటించేవాడు పరలోక రాజ్యం పోడు, నువ్వు పోయేది కాకుండా నన్ను కూడా లక్కేళ్ళని చూస్తున్నావు తల్లే. నీకు ఒక నమస్కారం. ఏసు రక్తమే హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలేదా, ఆ విధంగా ఇక సరే నేను వదిలేసాను. కొద్ది రోజులు గడిచాక నాకు మనసు అంతా అదొక వేదన ఉంది, పరలోకం నాకు లేకపోవటం ఏంటి అని. అప్పుడు నేను మరలా గద్దెలో ఉన్నప్పుడు నేను ఆరాధించే శక్తిని అడుగుతుంటే అప్పుడు ఆవిడ చెప్తుంది, పరలోకంలో 3 ప్రధానమైన దేవదూతలు ఉన్నారు, వాళ్ళల్లో నేను ఒక దాంట్లో ఉంది. అమ్మ నువ్వు ఉంటే నేను ఉన్నట్టేగా, నేను ఎక్కడుంటే నువ్వు కూడా అక్కడే ఉంటామని చెప్పింది. సరే నేను వదిలేసాను. కొద్ది రోజులు గడిచాక ఆదివారం అమావాస్య మంచి బిజీగా ఉన్నాం. ముసలావిడ వచ్చింది. ఊరు మొత్తానికి నన్ను చూసి భయం అవుతుంటే నాకు ఈవును చూస్తే భయం అవుతుంది. నేను ఆవిడ అన్నాను, ఏంటి మా అమ్మాయి ఇలా వచ్చావన్నా. బగబగమండి అగ్గిలో పడి చచ్చిపోతావు, యేసు ప్రభువుని నమ్ముకోమన్నాడు. హల్లెలూయా. ఎవరు చదువుతుండే ఆ ముసలిదానికి ఈ సంగతులు అన్న. బైబిల్ చదివి చెప్తున్నాను అబ్బాయి అని. ఆ బైబిల్ నాకు ఇచ్చేళ్ళు అన్న. ఆ పని బైబిల్ ఇచ్చింది. దిగ చింత ఆ పని అగ్గిపుల్ల గీసి ముట్టించే కోపం వచ్చి, పాడైన మతం ఎంత కాడికి మా మీద పడి ఏడతాం తప్ప దేని పనికిరాదు దీనికి అని చెప్పి బైబిల్ నొప్పి పెట్టి కానీ కొద్దిగా గారింది. నిజానికి కాలిపోలేదు, గాలికి ఆరిపోయింది. సాయంత్రానికి ఆవిడ వచ్చి అంటది, నువ్వు బైబిల్ చింపి కాల్చి పెట్టావు కాబట్టి నువ్వు తప్పకుండా దేవునికి స్తోత్రం. పల్లె పట్టణ గ్రామంలో జరిగి నువ్వు దేవుని గురించి సువార్త చెప్తావు అంది. నేను అంటున్నాను, మాది కూడా దేవుడు నేను ఎందుకు ప్రకటిస్తాను అనుకున్నాను. పగరట్టుంది మనకు అప్పట్లో. కానీ గర్విష్ఠులు గర్వాన్ని అణిచే దేవుడు ఆకాశమందు. హల్లెలూయా. 1998 ఆగస్టు 16, 17, 18 తారీఖులో ప్రపంచంలోనే బహుబలంగా వాడబడిన గొప్ప దైవజనుడు కేఏ పాల్ గారు మీటింగ్లు పెట్టాడు తెనాల్లో. అది 3వ రోజు సినిమాకి వెళ్దామన్న ఉద్దేశంతో మా ఊరు పల్లెటూరు కావటం వల్ల రోడ్డు మీద నిలబడున్న బస్సురాల అంతలోకి అటు నుంచి ట్రాక్టర్ వస్తుంది. ప్రార్థనకి వెళ్ళి ట్రాక్టర్, ఆ ప్రార్థనకి వెళ్ళే ట్రాక్టర్ని చూసి ఎంత చోటు దొరికితే పెందరకాడ బావచ్చు అని చెయ్యి ఎత్తి ఆపాను. అప్పుడు ఆ ట్రాక్టర్ మీద డ్రైవర్ నా వెనకలాగి చూసి, నువ్వు బాగా వెళ్ళాను. నేను రాకూడదా అన్న. ఇక్కడ ఖాళీ లేదు కానీ ఇంట్లో ఇంజిన్ మీద ఖాళీ లేదు కానీ ట్రక్కులోకి వెళ్ళి అన్నాడు. ట్రక్ దగ్గరకు పోతే ఉందండి స్వర్గం. ఆ ట్రక్కులో అమ్మ లెక్కలు తిట్టుకుంటున్నారు. ఒక్కొక్క తిట్టు శాంతాడంత పొడుగుంది. మళ్ళీ వెళ్ళేది ఎక్కడికి? ప్రార్థనకి. హల్లెలూయా. గుళ్ళో ఏడిసినంత తేలిక కాదు, పంపు దగ్గర తెలుసుద్ది నీ వ్యవహారం. ప్రియమైన దేవుని బిడ్డలే, మా పిల్లలు మాట్లాడుతున్నారు, మాట్లాడబాకండి. సమయం నాకు ఇచ్చిన టైం వచ్చింది, అయినా కొద్ది నిమిషాలు చెప్తాను, జాగ్రత్తగా వెళ్ళండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పని నేను ఆ ట్రక్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక ట్రక్కులో ఆడవాళ్ళందరూ తిట్టుకుంటున్నారు సోట్ల కోసం. వాళ్ళందరూ ఆడవాళ్ళు, వీళ్ళకే సోట్లేదు నాకేమి ఇస్తారని కాలు తీసి అక్కడ పెట్టాను అంతే ట్రక్కులో. నా ఇంకెట్ట చూశారు మొత్తం మా ఊరోళ్ళే. వామ్మ మూలిగైన అక్క మీద ఆ ముసలాం అంటుంది, ఒక ముసలాం డ్రైవర్ని, టాటా డ్రైవర్ని, ఒరే అనొక్క మాకే సోటలు దాళ్ళగా చస్తుంటే మాంత్రికుడిని మధ్యలోకి ఎక్కబోను నువ్వు. గడ్డ ఉరుకుతుండ్రు. ఈడేనంటే ఊళ్ళో జనాన్ని శాతపళ్ళు చేసి చంపినోడు. నేనన్నా సోటీండి అన్న, గడగడ ఉరికిపోతున్నారు. ఏందమ్మా సోటీండి అంటే తమయ్యా నీకు సత్తం అంట. కానీ సోటీండే ఎంత చోటు ఇచ్చారో తెలుసా? కూర్చోవడం కాదు, పండుకోవచ్చు. నేను ఏక తలపం వేసి పండుకోవచ్చు అన్నమాట. అంత చోటు ఇచ్చారండి. ఒక్కళ్ళు కూడా నాకు తగలతలేదండి. కచ్చీపులు, చీరలు, చెంగులు, ఎంటికలు ఎవరు వాళ్ళు దోసుకుంటున్నారు. నాకు తగిలితే కరోనా వస్తుంది. మనకి మా 4 ఏళ్ల క్రితం కరోనా తగలబడింది, కానీ నాకు 20 ఏళ్ల క్రితమే చూపించారు వాళ్ళు కరోనా. అంత భయపడి ఉనికిపోతున్నారు నన్ను చూసి. మరి ఇలా పాటలు ఎట్టుంటాయో తెలుసా? యెహోవా నీ నామము ఎంతో ఎంతో బలమై. ఆ పాటలో ఉన్న అర్థం నువ్వు తెలిసి పాడతావా తెలియ పాడతావా అని అడుగుతున్నాను నా సోదరుల్ని, నా సహోదరుని. యెహోవా నామము ఎంతో బలమైనదైనప్పుడు ఒక మాంత్రికుడు నువ్వు భయపడాల్సిన అవసరం, ఒక చీకటికి నువ్వు భయపడాల్సిన అవసరం
ఒక దుష్ట శక్తులకు నువ్వు భయపడాల్సిన అవసరం, ఆ రోడ్డు మీద నిమ్మకాయకి కానీ మిరపకాయకి కానీ భయపడాల్సిన అవసరం. హల్లెలూయా. ఏమి రేపు పొద్దున 4 నిమ్మకాయలు 2 కొబ్బరికాయలు దొరకాలి. ఈ బజారులో ఎవరు బయటపడతారు? చెప్పటం కాదు, చేయటం గట్టిగా చేయాలన్నమాట. ఏంటో తెలుసు, భయపడకూడదు. దేవుడు పిల్లలు అసలే భయపడకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు, ధైర్యపరచు దత్తపుత్రాత్మను ఇచ్చాడు దేవుడు మనకి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దిగే సినిమా హాల్ దగ్గరికి వెళ్ళాను, టికెట్ దొరకలేదు. తిరిగి వస్తుంటే బస్సు మిస్ అయింది. మా పిన్ని ఒక ఆవిడ కూరగాయలు తీసుకొచ్చారు. బస్సు పోయింది, ఏం చేద్దాం అంటే నేను అన్నాను, మన ఊరు తాట కట్టుకొని పారదకు వచ్చారు, నేను కూడా దాంట్లోనే వచ్చాను. ఇప్పుడు మన ఇద్దరం ఇలా టాటర్లో కూర్చుందాం, వాళ్ళు వచ్చాక కలిసి అందరం వెళ్దామన్నా. ఎక్కడ ఉంది ఆ టాటర్ అన్న? అది అక్కడే ఉంది పా అన్న. అక్కడికి పోతే కొన్ని 100 టాటర్లు బాగుంది. మా పిన్ని అంది, ఏదిరా ఇంట్లో నువ్వు ఎక్కువ వచ్చింది అంది. వామ్మో, నేను వచ్చేటప్పుడు ఇన్ని టాక్టర్లో లేవమ్మా, యాడ్ నుంచి వచ్చిన ఇన్ని టాక్టర్లు అన్న. అంటే మరి ఏదోలా కానీ నువ్వు ఎక్కింది ఏది గుర్తుపట్టింది, ఎన్నిసార్లు చూసినా గుర్తురాట్లు, అన్నీ ఎర్రగానే ఉన్నాయి. మా పిన్ని కోపం వచ్చి అంటుంది, జరగబోయేది చెప్తారు, జరిగేది చెప్తారు. ఊరు మొత్తానికి చెబుతావు కదా, జరిగేది జరుగుతున్నది. ఎదవన్నారు, ఎక్కువ వచ్చిన తాట గుర్తులేదా నీకు? నువ్వు మాంత్రికుడువా, దోతవైద్యుడువా అంది. ఆ పరుది బాగా పిన్నా, నువ్వు చెప్పినట్టు వింటాను. సరే, నేను తీసుకెళ్ళి గ్రౌండ్లో కూర్చోబెట్టింది. అప్పుడు దాకా మా పల్లెలో వాడు పాపం వాక్యం వింటున్నారు. నన్ను చూడగానే వాక్యాన్ని వాగులో పడేసి, అమ్మో ఈడు ఇందాక ట్రాక్టర్లో ఎక్కాడు, ఇప్పుడు ఏకంగా పారదలకే వచ్చాడని ఆయన అలాగే చూస్తున్నారు. ఇక కూర్చున్నా, తేజపాలుగా లేచి నిలబడి అందరితో పాటు నేను కూడా లేచి నిలబడ్డా. జయ్యాలు కట్టిన కొరకు ప్రార్థన అన్నాడు. ఆ మాట అనేసరికి నా ఒంట్లో నుంచి వణుకు ప్రారంభమైందండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా శరీరంలో 550 క్షుద్ర శక్తులను నేను వశీకరించుకొని ఉన్నాను. అవన్నీ కూడా గడగడ వణికిపోతున్నాయి. నేను అనుకుంటున్నాను, ఊరందరికి నేను శాతపడినోడిని అయితే ఇప్పుడు నాకు ఈడవుడు శాతపడి చేస్తున్నాడు అన్నట్టు. తేజోకరమైన వెలుగును చూసి పెద్దగా కేకలు వేసి ఆ వెలుగు నన్ను దాకా నేను పడిపోయాను. దేవుని స్తోత్రం చేద్దాం. దేవుని వెలుగు నన్ను తాకగా నేను సంసిలి పడిపోయాను. నాకు శ్రమ వచ్చేసరికి మా పిన్ని నీళ్లు కొట్టి కూర్చోబెట్టింది. నేను తెస్తున్నటువంటి విగ్రహాన్ని తొంగినండి. అప్పటికి మా తాత లేసి అన్నాడు, దుర్మార్గుడా ఏమొచ్చిందిరా నీకు అన్నాడు. అప్పుడు నేను చెప్పాను మా తాతకి, తాత నువ్వు నాకు అప్పచెప్పిన 550 శక్తులు ఏది కూడా నన్ను కాపాడలేదని చెప్పాను. అప్పుడు మా తాత, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. ప్రార్థనకి. మా తాత అన్నాడు, మా తాత పెద్ద మంత్రుడు అన్నాడు, అయిపోయింది ఈడు ఇక నుంచి మన పిల్లోడే కాడన్నాడు. మా తాత వెళ్ళిపోయాడు. నాకు చలి జ్వరం, కళ్ళు మూసుకుంటే కళ్ళు తెలిసి నాకు వెళ్తురే కనపడతాను. ఇలాంటి వెళ్తురే దగ్గరికి వస్తుంది. ఎన్ని మంత్రతంత్ర శక్తులు నేను ప్రయోగించి నా వెలుగు నేను ఆపలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. దెయ్యం అనుకుంటున్నా కానీ అది దేవుడు అని సంగతి నాకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే మన క్రైస్తవులు నా దగ్గర చాలా మంది తాయిత్తుకు వచ్చేవాళ్ళు కాబట్టి. ప్రియమైన దేవుని పిల్లలు, అప్పుడు నేను ఆరాధించినటువంటి శక్తి నా దగ్గరకు వచ్చి అంటుంది, నీకు కనిపిస్తున్న తేజస్సు ఆ వెలుగు దేవుడు అని చెప్పిందండి. హల్లెలూయా. దేవుడు అంటే ఎవరన్నా అప్పుడు చెప్తుంది ఆవిడ నాతోటి, సూర్య చంద్ర నక్షత్రాలను చేతితో తాకకుండా తన నోటి మాట కలగజేసిన వాడు దేవుడు. ఆ దేవుడే వెలుగై ఉన్నాడు, ఆ వెలుగైన దేవుడే నీకు కనిపించాడు. అప్పుడు నేను ఎవరు ఆ దేవుడు అంటే అప్పుడు చెప్తుంది, ఎవరో కాదయ్యా, నజరేయుడైన యేసుక్రీస్తే నిజమైన దేవుడు ఉన్నాడు. చెప్పబడి దేవుని స్తోత్రం చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మా ఇంట్లో ఎవరికి క్రిస్టియన్స్ లేరు. నాకు జబ్బు రాలేదు యేసుప్రభుని నమ్ముకోవటానికి. డబ్బులు లేక ఏం కాదు, నా దగ్గర ఇవాళ డబ్బులు లేవు నిజానికి. ఇప్పుడు ఒక చిన్న మందిరం కట్టుకుంటున్నాను, దాన్ని కట్టలేక నానా అవస్థలు పడుతున్నాను డబ్బు లేక. కానీ ఆ రోజులు చాలా డబ్బు నా దగ్గర, ఎందుకంటే బోధ వైద్యంగా పడి చేసింది. మనశ్శాంతి అనేది సమృద్ధిగా ఉంది, ఎందుకంటే అప్పుడు పెళ్లి కాలేదు కాబట్టి. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ నేను యేసు ప్రభుని దేనికి నమ్ముకున్నానంటే, నేను ఎవరినైతే నమ్మి నమస్కరించి పూజించి ఆరాధించానో ఆ శక్తి నాకు చెప్తుంది యేసు ప్రభు నిజమైన. అప్పుడు నమ్మానండి యేసు ప్రభుని. మా ఇంట్లో ఉన్నటువంటి మంత్రతంత్ర పుస్తకాలు మొత్తం తీసుకెళ్ళి కృష్ణా నదిలో పడేసా. ఒక చర్చికి వెళ్తే పాస్టర్ గారు అన్నాడు, నువ్వు కనుక గుళ్ళోకి వచ్చావంటే ఆ గుళ్ళో వాళ్ళు ఏమైపోతారంట, వెళ్ళిపోతారంట. ఇప్పుడు మీ మధ్యలో ఒక దెయ్యం పట్టినామని కూర్చోబెడితే సెమీ క్రిస్మస్ బ్రహ్మాండం జరిగింది. హల్లెలూయా.
అట్లా ఉంటుంది అన్నమాట మన భయం అంటే. కాబట్టి నేను 8 నెలల పాటు అజ్ఞాతంగా దేవునికి చెట్లలో ఉండి ప్రార్థన చేశాను. ప్రభువా నన్ను కనుగరించయ్యాను. ఇంత చక్కని మందిరం, దైవజనురాలు మీకు దగ్గరలో ఉన్నారంటే మీ భాగ్యం ఎంత గొప్పదండి. హల్లెలూయా. మీ మందిరం చూస్తే చిన్న మందిరమైన చాలా చక్కగా ఉంది. నిజంగా దాంట్లో నివసించేవారు దేవుడు. మీ మందిరం మీరు వర్ధిల్లుదురుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ తర్వాత నేను సండే స్కూల్ పిల్లతో పరిచయం అయి బాప్తిసం తీసుకున్నా. మా అమ్మ అందరు బాప్తిసం అంటే ఏమిటి రా అంది. నీళ్ళలో ముంచి లేపిరని చెప్పి వాళ్ళు దానికి ఇచ్చేసిరా పో అంది. ఆ బాప్తిసం ఇస్తే పోయేది కాదు. నేను అన్నాను ఇప్పుడు చచ్చిపోతే నన్ను కాలు పెట్టకూడదు, పెట్టులో పెట్టి మట్టిలో పెట్టాలన్న. వాళ్ళు దానికి ఇచ్చేసిరా అంది. ప్రార్థన చేస్తే మా అమ్మకు ఒక జబ్బు వచ్చింది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గట్లేదు. మా ఇంట్లో సోది పెట్టించారు. సోది పెట్టిస్తే సోది ఆమె ఏం చెప్తుందో తెలుసా? నేను కూడా సోదులు బాగానే ఉండేగా మానేశాను. అప్పుడు ఆ సోది ఆమె చెబుతుంది, ఏమని చెప్పనయ్యా, బొట్లేని దేవుడు మీ కొంపలోన చేరి 30 తిప్పలు పెడుతున్నాడయ్యా. ఏంటమ్మా మరి చెప్పు అన్నాడు. బొట్లేని దేవుడు మీ ఇంటిలోన చేరి 30 తిప్పలు పెడుతున్నాడయ్యా. అప్పుడు ఆ సోదరు వాళ్ళు అడిగారు, ఆయన పేరు చెప్పు, ఏ దేవుడు అంటే అప్పుడు ఆ సోదరు ఆమె చెబుతుంది, ఆ పేరునైనను గాని ఆ నామమునైనను గాని ఉచ్చరింపడానికి మాకు శక్తి చాలవయ్యా. హల్లెలూయా. యేసు అన్న పేరు చెప్పడానికి గద 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 మునిగిపోతున్నారు ఆ సోదులో ఉన్నటువంటి శక్తులు. ప్రియమైన దేవుని పిల్లలు. ఆ తర్వాత సోదామని యేసు ప్రభు పెట్టండి కదా. మా అమ్మ ఏడ్చింది. నేను అన్నాను, అమ్మ నువ్వు ఏడవద్దు, ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. మా అమ్మ ప్రార్థన, దేవుడి దర్శనాన్ని చూసి మా అమ్మ యేసు ప్రభుని నమ్ముకుంది. ఆ తర్వాత మా నాన్నగారు నమ్ముకున్నారు. ఆ తర్వాత మా అన్నదమ్ములు నమ్ముకున్నారు. ఈ రోజు మా కుటుంబంలో విగ్రహారాధన అనేది కానీ భూత వైద్యం అనేది కానీ లేదు. చిట్ట చివరి మాంత్రికుని నేను పాస్టర్గా మారానండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నమ్ముకున్న నాకు కలిగిన సాక్ష్యాన్ని అనేకమైన ప్రాంతాల్లో నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మీ గ్రామానికి, మీ ప్రాంతానికి నేను వచ్చానంటే నేను మరలా చెప్తున్నాను, యేసు ప్రభు నేను నిజమైన దేవుడు. ఆ దేవుడిని నమ్ముకున్నాక నా జీవితం మారింది. ఒకప్పుడు మాంత్రికుడిని, భూత వైద్యుడిని, ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ధనార్జన చేసేవాడిని. ఇవాళ నీతిగా నిజాయితీగా బతుకుతున్నానంటే యేసుక్రీస్తు నా జీవితాన్ని మార్చాడండి. కాబట్టి యేసుక్రీస్తు మతం మార్చేవాడు కాదు, మనుషుల జీవితాలను మార్చేవాడు. నీ జీవితం బాగుపడాలంటే, నీ జీవితంలో నువ్వు దేవుడు మంచిగా బ్రతకాలని ఆశిస్తే ఇదిగో నా ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచాడు. ఒకప్పుడు నేను చీకట్లో ఉన్నాను, ఇవాళ వెలుగులో ఉన్నాను. ఒకప్పుడు నేను పాపంలో ఉన్నాను, ఇవాళ పరిశుద్ధితో నడిపించబడుతున్నాడు. కారణం ఎవరంటే నా ప్రభువు యేసుక్రీస్తు. ఆయన 2025 సంవత్సరాల క్రితం దావీదు పట్టణం నందు పుట్టాడు. ఎవరి కోసం అంటే మనలాంటి పాపం కోసం పుట్టాడు. ఆయన పుట్టక మన జీవితాలకు మేలు కలిగింది, మనకు రక్షణ వచ్చింది. కాబట్టి ఆ రక్షణ కలిగిన మనం ఎలా పట్టుకోవాలంటే దేవుడు వాక్యాన్ని, దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను మన వాక్యం చెప్తుంది. పట్టుకోండి. యేసు ప్రభువుని గురించి విడిచిపెట్టబాకండి. ఆయన నమ్మండి, ఆయన నమ్మకాన్ని పెట్టి కొనసాగండి. కాబట్టి నేను తర్వాత మరి ఇదే విజయవాడ పట్టణంలో ఐటీసీ బైబిల్ కళాశాల, సియోన్ బైబిల్ కళాశాలలో మరి నేను తర్ఫీదు చేసి మ్యారేజ్ చేసుకొని గురజాల్లో పరిచర్య చేస్తున్నాను. కాబట్టి నా గురించి, నా పరిచర్య గురించి మీరందరూ ఏం చేయాలి? ప్రార్థన చేయండి. మీ గురించి, మీ దైవజనుల గురించి, మరి సిస్టర్ గురించి కూడా నేను ప్రార్థన, నిఖితా గారి గురించి కూడా ప్రార్థన చేస్తానని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. సజీవ సాక్ష్యం కదా, విన్నారా? అందరూ హృదయంలో పరుచుకున్నారా? మరి దైవజనులను సన్మానించుకుందాం. నెక్స్ట్ యాక్షన్ సాంగ్. పిల్లలు త్వరగా సిద్ధపడి ముందుకు రావాలి.